టీవీ అప్పయ్య దొర విగ్రహానికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, మాజీ మంత్రి సిద్రి అప్పలరాజులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దొర ఆశయాలను కొనసాగిస్తామని నినాదాలతో హోరెత్తించారు. అఫ్షోర్ రిజర్వాయర్ కు అప్పయ్య దొర పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరవలేని నేత దొర అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ వైకాపా నాయకులు, దొర అభిమానులు హనుమంతు వెంకట్రావు దొర, హనుమంత బుజ్జి దొర, దువ్వాడ హేమబాబు చౌదరి, వగ్నబాబు పలువురు పాల్గొన్నారు. ఎవరన్నా సరే పదవిలో ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ప్రతి కుల నాయకుడిని అప్పయ్య దొర గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయనకి నివాళి అర్పించడం జరిగింది. తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరఫున పార్టీలు ఏమన్నా సరే ఒకసారి గెలిచి పదవిలోకి వచ్చాక ఆ రాష్ట్రాన్ని కానీ ఆ నియోజకవర్గాన్ని కానీ అభివృద్ధి చేసిన పెద్దల్ని మొన్నటి వరకు చూసాం. కానీ గత పాలకల్లో మొదటిసారి నాయకులకి కులాలు పార్టీలు అంటగట్టి అవమానించే ఒక సంస్కృతిని గత 5 సంవత్సరాలు ఇక్కడ అప్పటి పాలకులు తీసుకొచ్చారు. అలాంటి తప్పు ఏ రోజు తెలుగుదేశం పార్టీ కానీ గౌతు కుటుంబం కానీ చేయబోదు. ఎవరైనా సరే పదవిలో ఉండగా ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ప్రతి కుల నాయకుల్ని, ప్రతి మత నాయకుల్ని, ప్రతి పార్టీ నాయకుల్ని వాళ్ళ గౌరవానికి తగ్గట్టు గౌరవించుకోవడమే మన సంస్కృతి సాంప్రదాయం దృష్టిలో ఈరోజు ఆయన వర్ధంతికి నివాళులు అర్పించడానికి పెద్దలందరూ కలిసి వచ్చాం.